కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగులు సమరభేరి మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పడ్డారు. ఇవాళ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అస్సాం సర్కార్ నిరుద్యోగులపైకి పోలీసులను ఉసిగొల్పింది. ఓయూ మొదలుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో విద్యార్థి నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. జిల్లాలోనూ విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు, డిఎస్సి గ్రూప్ అభ్యర్థులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పహారా కొనసాగుతుంది. హైదరాబాద్లోని సచివాలయం రోడ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ను తలపిస్తుంది. ఆందోళనకారులను అరెస్టులు, బెదిరింపులతో వెనక్కి తగ్గేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగులు సమరభేరి మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. ఇవాళ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అస్సాం సర్కార్ నిరుద్యోగులపైకి పోలీసులను ఉసిగొల్పింది. ఓయూ మొదలుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో విద్యార్థి నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. జిల్లాలోనూ విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు, డిఎస్సి గ్రూప్ అభ్యర్థులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పహారా కొనసాగుతుంది. హైదరాబాద్లోని సచివాలయం రోడ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ తలపిస్తుంది. ఆందోళనకారులు రాకుండా అడ్డుకునేందుకు వందలాది మంది పోలీసులను మోహరించారు. అరెస్టులు, బెదిరింపులతో వెనక్కి తగ్గేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగులు సమరభేరి మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. ఇవాళ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అస్సాం సర్కార్ నిరుద్యోగులపైకి పోలీసులను ఉసిగొల్పింది. ఓయూ మొదలుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో విద్యార్థి నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. జిల్లాలోనూ విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు, డీఎస్సీ గ్రూప్స్ అభ్యర్థులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పహారా కొనసాగుతుంది. హైదరాబాద్లోని సచివాలయం రోడ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ తలపిస్తుంది. ఆందోళనకారులు రాకుండా అడ్డుకునేందుకు వందలాది మంది పోలీసులను మోహరించారు. అరెస్టులు, బెదిరింపులతో వెనక్కి తగ్గేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఉదయం ఏదైతే ఇవాళ నిరుద్యోగులకు సెక్రటరీకి పిలుపునిచ్చారు. నేపథ్యంలో రెండు నుంచి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇతర జిల్లాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా బారికేడ్స్ చేశారు. అంతేకాకుండా అంత దిగ్బంధంలో ఇవాళ హైదరాబాద్ నగరం చెప్పుకోవచ్చు, ఎక్కడ ఎవరు రాకుండా పెద్ద ఎత్తున నిరసనకారులకు ఎవరికి అనుమతించేది లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ నిరసనకారులు తమ రోడ్డు వినిపించుకునేందుకు సెక్రటరీకి వస్తున్నారని చెప్పేసి అయితే గత 3 రోజులుగా నిరుద్యోగులు కావచ్చు, ఎవరైతే విద్యార్థులు అంతా కూడా నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలిపే క్రమంలో తమకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాము. హామీలు అమలు చేయడానికి ఏమవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని పరిష్కారం కాకుండా వాళ్లకు అవసరమైన చోట వినూత్న రీతిలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి కావచ్చు, యువతను రెచ్చగొడుతున్నారు. యువత రెచ్చగొట్టడంతో పాటు వారు మరింత నిరుత్సాహం చెంది నిరసనకారులు మరింత నిరుత్సాహం చెందుతున్నారు. ఈ తరుణంలోనే అనేక నిరసన కార్యక్రమాలు వినూత్నంగా చేస్తున్నారు. పోరాటానికి ఉద్ధృతం చేస్తున్నారు. అయితే ఇవాళ చెలో సెక్రటరియట్ కు సంబంధించి ఇప్పటికే ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులను, నిరుద్యోగ యువతను అరెస్ట్ చేసిన కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ గతంలో ఏదైతే సమైక్య రాష్ట్రంలో సెక్రటరియట్ కు ఏదైతే ముళ్ళ కంచెలు బారికేడ్ చేశారో అవన్నీ కూడా ఇవాళ మరోసారి దర్శనమిస్తున్నాయి. గతంలో ఏదైతే పరాశ్రయం కోసం ఉద్యమం చేసిన నాటి కాలపు గుర్తులు మరోసారి కనిపిస్తున్నాయి. ఆ గుర్తులన్నీ కూడా ఇవాళ చెరిపేసుకుంటే కొన్ని సంవత్సరాలు చెదిరిపోయినాయి. కానీ ఇవాళ మరోసారి కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జ్ఞాపకాలన్నీ కూడా మన విశ్వక్షంగా ఇవాళ సెక్రటరీలు అప్పగించారు. సెక్రటరీ చుట్టూ ముళ్ళ కంచెలతో పోలీసులు ప్రహారగాస్తున్నారు. వందలాది మంది పోలీసులు సెక్రటరీ చుట్టూ ప్రహార కాస్తున్నారు. ఎవరు అనుమానం వచ్చినా కనీసం వారిని అడగకుండానే వారిని అరెస్ట్ చేసిన పరిస్థితిగా కనిపిస్తుంది. ఊళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి వస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ చెక్ పెట్టి తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇప్పటికే విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు తుంగబాలతో పాటు పలువురు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా ఈ అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఇలానే చాలా మంది అక్రమంగా గదుల్లోకి చొరబడి పోలీసులు అరెస్ట్ చేసేందుకు విద్యార్థి సంఘాలు వాపోయాయి. ఇవాళ ఈ ఏదైతే చెలో సెక్రటరీకి సంబంధించి అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలతో పాటు బీఆర్ఎస్ కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు అన్ని కూడా మద్దతిస్తాయి. వారందరినీ కూడా అవసరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొందని చెప్పవచ్చు. ఎవరికి కూడా అనుమతి లేనిది ఐడి కార్డు చూపిస్తేనే అనుమతి ఇచ్చేందుకు పోలీసులు చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కూడా సిగ్గుగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అలవేస్తున్నారు. మరికొన్ని సేపట్లో పెద్ద ఎత్తున నిరసనకారులు ఇక్కడ చేరుకుంటారని నేపథ్యంలో పోలీసులు మాత్రం అర్థమవుతున్నారు. వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఒకటే అడుగుతున్నారు, మేము అడిగిన కోరికలు కాదు, మీరు చెప్పిన హామీలే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచాలని మీరు చెప్పారు, పెంచామని చెప్పారు. ఆనాడు పెంచమని చెప్తున్నాం. ఇటు మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు, మెగా డిఎస్ అడుగుతున్నాం. జాబ్ క్యాలెండర్ చెప్పారు, జాబ్ క్యాలెండర్ అడుగుతున్నాం. ఇంతకు మించి మేము ఉత్తమ కోరికలు కోరట్లేదు కదా అని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా చొరవ చూపి ప్రభుత్వం వారిని చర్చలెక్కించి కనీసం వారి ఏదైతే వారు చేస్తున్న పోరాటాలపై కనీసం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా విద్యావంతులతో కూడా వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిరుద్యోగ ఇచ్చే పరిస్థితులతో మాత్రం ఆ రాష్ట్రం మరొక ఏదైతే ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు వచ్చేలా ఉందని చెప్పేసి కూడా ఇటు మేధావులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నాడు మేధావులు మాకు అనేక మంది మేధావులు మద్దతు చెప్పారు. అనేక మంది ఆనాడు నిరుద్యోగంగా ఉండి మాకు మద్దతు ఇచ్చారు. వారందరికీ కూడా రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి, వారు ఎక్కడ అని చెప్పేసి కూడా నిరుద్యోగులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వెంటనే మేము అడిగిన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగ యువతంగా డిమాండ్ చేస్తుంది. ఈ చెలో సెక్రటరీ మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు దాటిసేందుకు అన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా ఒక యుద్ధ వాతావరణం కల్పించేలా కనిపిస్తుంది. ప్రతిష రైట్, థ్యాంక్ యూ.